ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే స్కీము, ఈ స్కీమ్ ద్వారా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలకు మాత్రమే పరిమితమైంది. ఇది గత కొన్ని రోజులుగా ప్రచారంలో మనలోకి వస్తుంది. ఏంటంటే కేవలం ఉపాధి హామీ కూలీలకు మాత్రమే ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, దానికి తోడు 26 తారీఖు రోజు మొదటి విడత కింద 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే చెబుతా ఉన్నారో అది కేవలం ఉపాధి హామీ కూలీలకు మాత్రమే ఇస్తారా? మిగతా సంబంధించినటువంటి అడ్డ మీద కూలీలకు, పట్టణాలు నివసించేటటువంటి కూలీలకు, నగరాలు నివసించేటువంటి కూలీలకు అందరికీ కూడా ఈ స్కీమ్ వర్తించదా అని చెప్పి జనసేన పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు చూస్తే పట్టణాల్లో నివసించేటటువంటి కూలీలందరూ కూడా ప్రతిరోజు పల్లెల్లోకి వెళ్ళి అనేక రకాలుగా వ్యవసాయ కూలీ పనులకు పనిచేస్తూ ఉన్నారు. కానీ వారికి మాత్రం ఈ స్కీము వర్తించట్లేదు. కేవలం ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి వాళ్లకు 20 రోజులు పనిచేసిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకనంటే గత కొన్ని రోజులుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక వాగ్దానాలు చేసిరు, కానీ ఏది కూడా సక్రమంగా నిర్వహించట్లేదు. దాంట్లో ఇది ఈ స్కీమ్ తెచ్చింది కదా, ఇప్పుడు చాలా మంది ఆందోళన చెందుతున్నారు. పట్టణాలలో కూలీలకు వెళ్ళేటటువంటి వారందరూ కూడా ఈరోజు అసలు స్కీమ్ వస్తుందా రాదని చెప్పి జిరాక్స్ పేపర్ పట్టుకొని ప్రతి చోట తిరగాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఈ వెంటనే ఈ సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని పట్టణాలు నివసించేటటువంటి కూలీలందరికీ కూడా ప్రణాళిక పద్ధతి ద్వారా తయారు చేసి వాళ్ళకు కూడా ఈ స్కీమ్ కింద ప్రతి కుటుంబానికి కూడా 12,000 రూపాయలు వచ్చే విధంగా ప్రణాళిక తయారు చేసి వాళ్ళకు కూడా వచ్చే విధంగా చేయాలని చెప్పి కూడా మేము ఇతర కోరుతా ఉన్నాం. లేని ఏడల ఖచ్చితంగా కూలీలు పెద్ద ఎత్తున ప్రతిరోజు కూలీలు 1000 నుండి 2,000 మంది కూలీలు వలస వెళ్లే పరిస్థితి పడతా ఉంది. వాళ్ళందరితో పాటు పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.